రానా గారు, సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా, అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్యన ఉన్న రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా బాగా అని పిలుచుకుంటాం. రీసెంట్లీ కూడా వీడియోస్ చూసాం, ట్రెండ్ అవుతున్నాయి ఫుల్. సార్ ఏంటండి? బాహుబలి ఎపిక్ ది వీడియోస్ అవి చూసాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్కి ముందలా చేశారు. నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా. ఏమన్నారు? ఆయనకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, చాలా ఎక్సైట్ అయ్యారు. సినిమా కూడా చూడాలంటున్నారు. భాగ్యశ్రీ గారు మేడం, ఎక్కడ హలో. Last two questions, So please. Rana garu, you did retro kind of character in this film, right? Sorry. Retro kind of character. Yes. So in the starting of career, elanto character, it is completely challenging. Did you do any kind of homework for this character? Any Homework or preparation for this character? Avunu andi, I traveled to Chennai for I stayed there for about 6 months, and with the help of Selvaya, I mean, we went into the depths of, how actors used to perform back then, and e-meter, taking that meter, taking the modern meter, mixing the both of them, I think it was quite challenging, but we did it pretty well. So did you do, which one is challenging? Which part of the scene you felt challenging? Because both legends are there working with you, so which part you felt that was a challenge? నేను చెప్పాలి కదా, I was just the character, so honestly speaking, I enjoyed it throughout, and it was not a challenge, but something that I was looking forward to doing. Finally getting the space to perform and show my talent. All the very best and congrats. Thank you so much. Thank you. Rana garu, one last question. సో ఇంతకు ముందు భాగ్యశ్రీ గారి గురించి మాట్లాడుతూ మేము ఫస్ట్ పిక్ చేసుకున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఓకేనా సార్, అంటే నటించడం వచ్చు అని ఫిక్స్ వచ్చింది ఒపీనియన్? ఆవిడ ఏదో అండం మీరు నమ్మడం అదే కాదు, ఏ లేదు. ఒక్కసారి అంటే ఆవిడ ఆ రోజు వచ్చినప్పుడు క్యాప్ గీప్ వేసుకుని వచ్చారు. ఈవిడ కరెక్టా ఇలాంటి పీరియడ్ సినిమా, కానీ ఊరికే ఒక మాట అన్నాను అంతే. దాని తర్వాత నుంచి ఏం అనలేదు. ఆవిడ వీడియో చేశారు, చేసిన వెంటనే సెలెక్ట్ అయ్యారు, అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రానా గారు. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. November 14th November 14th వెళ్దాం. థ్యాంక్ యూ. Thank you. Today RPR was our Vamshi Shekhar and event by UV Media. ఇక నుంచి ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్.